హలో వ్యూవర్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఓరల్ క్యాన్సర్. తెలుగులో చెప్పాలంటే నోటి క్యాన్సర్ అంటారు. అసలు ఈ నోటి క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఏంటి, సో మరి దీని ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది, సో ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రెనోవా హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అశ్విన్ పండిత్ గారు. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్ గారు, ఈ నోటి క్యాన్సర్ చాలామంది మనము థియేటర్స్లో వాటిలో చూస్తుంటాము, టొబాకో తీసుకోకండి ప్రాణాలకి ముప్పు అది ఇదని. సో కొంతమంది మనం ఇవి లేడీస్లో కూడా చూస్తూ ఉంటాము. సో దీనికి మెయిన్ రీజన్ టొబాకో తీసుకోవడం వల్లేనా? అసలు ఈ నోటి క్యాన్సర్ ఎందుకు వస్తుందంటారు? ఇప్పుడు మామూలుగా మనం క్యాన్సర్ల గురించి మాట్లాడితే వేరే క్యాన్సర్లు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. నోటి క్యాన్సర్ ఒక క్యాన్సర్ ఎలాంటిదంటే మనం తెచ్చుకునే క్యాన్సర్ అది. అంటే మనం ఎక్కువగా తంబాకు తినడం వల్ల, జర్దా తినడం వల్ల, అంటే మామూలుగా భాషలో చెప్పాలంటే 5S అంటాము. దీన్ని రావడానికి 5S కారణాలు అంటారు. ఫస్ట్ స్మోకింగ్ అంటారు. స్మోకింగ్ అంటే తంబాకు. రెండోది షార్ప్ టూత్ అంటారు. ఏదైనా బాగా షార్ప్గా ఉన్న పన్ను మన నాలిక మీద కానీ బుగ్గ మీద కానీ ఒక చిన్న పుండులాగా ఏర్పడి దాన్ని నిర్లక్ష్యం చేస్తూ పోతే 3 వారాల కంటే ఎక్కువ దాటితే అది క్యాన్సర్ లాగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల, లేదంటే స్పిరిట్స్ అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, లేదంటే సిఫిలిస్ అనే ఒక వ్యాధి వల్ల రావచ్చు అనేది ఒక జనరల్ ఇవన్నీ కారణాలు. కానీ ఉన్న కారణాల్లో 95% కేసెస్ వచ్చేది తంబాకు తినడం వల్ల. సో మీరు ఇందాక వక్క అని కూడా చెప్పారంటే, మన ఫ్యామిలీస్లో చూస్తుంటాం, సమ్ ప్లేసెస్ ఆఫ్ కల్చర్ అనుకోండి, పెద్దవాళ్ళలో తింటాం ఫుడ్ తిన్న తర్వాత, డిన్నర్ తర్వాత కానీ లంచ్ తర్వాత కానీ వాళ్ళకి ఇట్లా ఆకు సున్నం వక్క వేసుకొని బాగా తినే అలవాటు ఉంటుంది. సో దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. అంటే ఇంకా సున్నం ఎలా అంటే ఇది ఒక కాస్టిక్ ఏజెంట్. అంటే సున్నం వల్ల క్యాన్సర్ రాదు, కానీ ఆ కాస్టిక్ ఏజెంట్ వల్ల ఏమవుతుంది అంటే మన లోపల ఒక లైనింగ్ ఉంటుంది. ఎలా అయితే మన చర్మం పైన ఒక లైనింగ్ ఉంటుందో అలా నోటి లోపల కూడా ఒక లైనింగ్ ఉంటుంది. ఈ సున్నం ఏం చేస్తారంటే ఆ లైనింగ్ని కరిగిచ్చేస్తుంది. కరిగించిన తర్వాత ఒక్క పొడిలో లేదంటే పాన్లో ఉన్న క్యాన్సర్ కాజ్ చేసే పదార్థాలు ఈజీగా లోపలికి వెళ్ళి క్యాన్సర్ కాజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తంబాకు విత్ సున్నం విత్ పాన్ ఇవి అన్ని చాలా డేంజరస్ కాంబినేషన్స్ అన్న. సో ఇట్లా ఈ కాంబినేషన్స్ వల్ల ఫ్యూచర్లో అట్లా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయంటారు. సో డాక్టర్, మరి వీటిని ఎట్లా గుర్తించాలంటారు? అసలు ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఈ ఒక్క పొడి తినేవాళ్ళు లేదంటే తంబాకు జర్దా తినే వాళ్ళలో వాళ్ళకి మామూలుగానే నోరంతా పుక్కిపోయి ఉంటుంది. రెండోది వాళ్ళకు సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని ఒక చేంజ్ వస్తుంది. అంటే దాంట్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు నోరు తెరవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ 2 కారణాల వల్ల వాళ్ళకి మామూలుగానే ఎక్కడైనా క్యాన్సర్ మొదలైనా వాళ్ళు చూడడానికి చాలా ఇబ్బంది పడతారు. సో దీన్ని బేసిక్గా గుర్తుపట్టాలంటే ఏదైనా కొత్త పుండు గమనించారు, 3 వారాల కంటే ఎక్కువ ఉన్నది, లేదా నోటి నుంచి దుర్వాసన రావడము, లేదా నాలికలో నొప్పి రావడము, పన్ను ఊసిపోవడము, చెవులో నొప్పి రావడము, ఇవన్నీ ఇండికేషన్స్ ఉంటే అది క్యాన్సర్ అయి ఉండే అవకాశాలు ఉంటాయి. సో డాక్టర్, అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మరి ఈ క్యాన్సర్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందండి? ఫస్ట్ మనం చూడంగానే ఒక పుండు అనేది చూసిన తర్వాత ఫస్ట్ దాన్ని డయాగ్నోస్ చేయాలి. డయాగ్నోస్ చేయాలంటే ఒక చిన్న దాని నుంచి ఒక చిన్న ముక్క తీసి పరీక్షకు పంపించాలి. దాన్ని బయాప్సీ అంటారు. అయితే భారతదేశంలో చాలా మంది వచ్చి ప్రశ్న అడుగుతుంటారు అనమాట, సార్ బయాప్సీ చేస్తే అన్ని చోట్లకి స్ప్రెడ్ అయిపోతుందంట, మరి బయాప్సీ లేకుండా చికిత్స చేయలేమా అంటే అలా కాదు. బయాప్సీ చేస్తే ప్రతి క్యాన్సర్ పెరగదు. కొన్ని క్యాన్సర్లు ఉంటాయి అవి పాకుతాయి కాబట్టి వాటికి బయాప్సీ చేయరు. గాల్ బ్లాడర్ క్యాన్సర్ కానీ కిడ్నీ క్యాన్సర్ కానీ వీటికి యూజువల్గా బయాప్సీలు చేయరు. కానీ నోట్లో ఉన్న క్యాన్సర్కి ఖచ్చితంగా బయాప్సీ చేయాల్సిందే. క్యాన్సర్కి అగేన్స్ట్ పోరాడేటట్టుగా స్టిమ్యులేట్ చేస్తుంది. సో ట్రీట్మెంట్ అనేది యూజువల్గా స్టేజ్ని పట్టి ఉంటుంది. అంటే 4th స్టేజ్ అనుకోండి, పూర్తి శరీరం అంతా పాకిపోయి ఉంటుంది. పూర్తి శరీరం అంతా పాకిపోయిన క్యాన్సర్కి సర్జరీ వల్ల కానీ రేడియేషన్ వల్ల కానీ గొప్ప ఉపయోగం ఏమీ ఉండదు. సో అలాంటి వాళ్ళకు కీమోథెరపీ చేస్తారు. ఈ మధ్య ఇమ్యూనోథెరపీ అని కొత్త థెరపీ వచ్చింది. ఇమ్యూనోథెరపీలో ఏం చేస్తారంటే మన శరీరంలో ఉండే కణాలే క్యాన్సర్కి అగేన్స్ట్ పోరాడేటట్టుగా స్టిమ్యులేట్ చేస్తుంది. సో దీన్ని ఇమ్యూనోథెరపీ అంటారు. సో ఇమ్యూనోథెరపీ కూడా ఈ మధ్య హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో చాలా బాగా పనిచేస్తుంది. సో కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ స్టేజ్ 4 క్యాన్సర్స్కి సాధారణంగా వాడతారు. ఓకే. నెక్స్ట్ వచ్చి స్టేజ్ 3 క్యాన్సర్స్. ఇప్పుడు స్టేజ్ 3కి వచ్చి అది యూజువల్గా ఇక్కడ నుంచి మెడలోకి పాకిపోవడమో, లేదంటే చర్మంలోకి పాకిపోవడమో, లేదంటే దవడలోకి పాకిపోవడమో ఉంటుంది. అలాంటి క్యాన్సర్స్కి ఫస్ట్ ట్రీట్మెంట్ యూజువల్గా సర్జరీనే ఉంటుంది. సో సర్జరీలో వేరే వేరే రకాలు ఉంటాయి.
ఆ సర్జరీ చేసిన తర్వాత రేడియేషన్. సో అంటే మరి ఇంత ట్రీట్మెంట్ దాకా వెళ్లకుండా వీటిని స్టార్టింగ్ స్టేజ్లోనే నివారించడానికి మెడికేషన్ తోటి సాధ్యమవుతుందంటారా? లేదండి, అన్ఫార్చునేట్ గా ఉన్న క్యాన్సర్స్ అన్నిట్లో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కి మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీయే. ఓకే. అంటే ఇన్ని చికిత్సలు వచ్చినా కూడా సర్జరీ రిమైన్స్ మెయిన్ ట్రీట్మెంట్ దానికి. అంటే సర్జరీ పరంగా ఛాలెంజ్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఒకటి ఫేస్ కి సంబంధించిన విషయము, చూడడానికి కాస్మెటిక్ గా బాగుండదు అని. రెండోది ఫంక్షనల్ గా, ఇప్పుడు కొన్ని క్యాన్సర్లు దవడలోకి వెళ్తాయి, కొన్ని క్యాన్సర్లలో నాలిక తీసేయాల్సి వస్తుంది. సో మాట్లాడడానికి ఇబ్బంది కావచ్చు, మింగడానికి ఇబ్బంది కావచ్చు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కావచ్చు. సర్జరీ చేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళ రీహాబిలిటేషన్ అంటే చూడడానికి బాగా చేయడము, రెండోది ఫంక్షనల్ గా బాగా చేయడం, ఇది ఇంకో ఛాలెంజ్ అన్నమాట. సో మెయిన్ గా ఎందుకు దానికి ఇంత కాంప్లికేషన్ అంటే ఫేస్ లో కాబట్టి వాళ్ళు ఒకవేళ సర్జరీ చేసుకున్నా మళ్ళీ ఫ్యూచర్ లో వాళ్ళు బయట తిరగాలన్నా ఏదన్నా కూడా మళ్ళీ వాళ్ళు మంచిగా ఉండడానికి మళ్ళీ ఇంకో సర్జరీ. అంటే మీరు మామూలుగా ప్రతి సినిమా ముందు అడ్వర్టైజ్మెంట్ లో కంపల్సరీ చూస్తాము. సో ప్రతి కేసు అంత చూడడానికి అంత గోరిగా ఉండదు. ఓకే ఓకే. సో చాలా మందికి నియర్ కాస్మెసిస్ అంటే నియర్ నార్మల్ కాస్మెసిస్ ఇవ్వగలము. అంటే చూడడానికి చాలా క్లోజ్ గా గమనిస్తేనే అరే ఇక్కడ ఏదో గీత లాగా ఉంది, లేదంటే ఇక్కడ ఏదో ఉబ్బిపోయి ఉంది అని చాలా దీర్ఘంగా గమనిస్తేనే తెలుస్తుంది. కొన్ని కేసెస్ లో ఎట్లా అంటే చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటుంది, ఇంకా అలాంటి వాళ్ళని రీకన్స్ట్రక్షన్ చేసిన, లేదంటే ఉన్న క్యాన్సర్ మళ్ళీ ఒకసారి రావచ్చు, దాన్ని రికరెన్స్ అంటారు. ఇలా రికరెంట్ కేసెస్ లో సర్జరీ చేస్తే చూడడానికి అంత మంచి కాస్మెటిక్ రిజల్ట్ ఇవ్వలేకపోవచ్చు, లేదంటే 80% ఆఫ్ ద టైమ్స్ చాలా మంచి కాస్మెటిక్ రిజల్ట్ తోని యూజువల్ గా బాగా చేయగలం. సో డాక్టర్, అంటే ఇప్పుడు రెనోవో హాస్పిటల్లో ఈ నోటి క్యాన్సర్ తోటి రీసెంట్ గా ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు? సో అక్కడ ట్రీట్మెంట్ విధానం ఎట్లా ఉంటుంది అసలు? మా దగ్గర యూజువల్ గా వచ్చిన పేషెంట్ కి ఇదే స్టాండర్డ్ ట్రీట్మెంట్ అండి. రాగానే ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాం, అండ్ మాకు చాలా మంచి రీకన్స్ట్రక్టివ్ టీమ్ కూడా ఉంది. అయితే దీంట్లో మెయిన్ గా ఏంటంటే మైక్రోవాస్కులర్ అనాస్టమోసిస్ అని ఒకటి చేస్తారు. అంటే ఇప్పుడు మనం బొగ్గలో క్యాన్సర్ ఉందనుకోండి, బొగ్గ చాలా పల్చగా ఉంటుంది. సో మనం క్యాన్సర్ తీసిన తర్వాత దాని ప్లేస్ లో ఇంకేదైనా వేయాలి అంటే చాలా పల్చగా ఉంటే చర్మం వేయాలి. సో ఈ చేతి చర్మం చాలా పల్చగా ఉంటుంది, అంటే దీనికి బాగా మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక చర్మం తీసి ఇక్కడ వేస్తాము, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వేసినప్పుడు ఇక్కడ నుంచి రక్తనాళాలు కూడా తీసి ఇక్కడ ఉన్న అంటే గొంతులో ఉన్న రక్తనాళాలతో దాన్ని జాయిన్ చేస్తాం. సో ఇది ఒక చిన్న ట్రాన్స్ప్లాంట్ లాంటిది. ఇప్పుడు ఎలా అయితే కిడ్నీ తీసి ఒక చోటు నుంచి ఇంకో పేషెంట్ కి పెడతామో అలా సేమ్ బాడీలో నుంచే చర్మం తీసి ఇక్కడ వేయడం. సో దానికి రక్త ప్రసరణ అనేది మెయింటైన్ అవ్వాలి. సో ఇది చాలా కష్టమైన పని, అంటే ఆ బ్లడ్ వెజల్స్ ని జాయిన్ చేయడము, ఆ రక్త ప్రసరణ అనేది మెయింటైన్ చేయడము, ఇవన్నీ చాలా ఛాలెంజింగ్ పనులు. కానీ మా దగ్గర ఉన్న రీకన్స్ట్రక్షన్ టీమ్ చాలా మంచి టీము, అండ్ ఇప్పుడు వరకు అయితే టచ్ వుడ్ వీ హ్యావ్ గాట్ గుడ్ రిజల్ట్స్. అంటే ఈ ఫ్లాప్ అప్టేక్ అని అంటాం, అంటే ఎంతమందిలో ఫ్లాప్ సక్సెస్ అయింది. ఇప్పటి వరకు అయితే మాకు ఏ ఫ్లాప్ కూడా లాస్ అవ్వలేదు. సో కాస్మెటిక్ గా మంచి రిజల్ట్ ఇవ్వగలం, ఫంక్షనల్ గా మంచి రిజల్ట్స్ ఇవ్వగలిగాము, అట్ ద సేమ్ టైం చూడడానికి కూడా బాగున్నారు. సో మరి నోటి క్యాన్సర్ కి ఈ రేడియేషన్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? రేడియేషన్ ట్రీట్మెంట్, రేడియేషన్ ట్రీట్మెంట్ లో 2 విధాలు ఉంటాయండి. ఒకటి డెఫినేటివ్ కీమో రేడియేషన్ అంటాం, ఇంకోటి అడ్జువెంట్ రేడియేషన్ అంటాం. డెఫినేటివ్ కీమో రేడియేషన్ అంటే ఇంకా వేరే ఏం ట్రీట్మెంట్ ఇవ్వరు, రేడియేషన్ మాత్రమే ఇస్తారు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే క్యాన్సర్ బాగా లోకల్గానే బాగా పాకిపోయి ఉంటుంది, అంటే దానికి సర్జరీ చేయలేం. సర్జరీ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ని తీయాల్సిన అవసరం పడడము, లేదంటే పేషెంట్ జనరల్ కండిషన్ అలౌ చేయదు. సో అలాంటి వాళ్ళకు కీమో రేడియేషన్ అని చేస్తాం. ఎస్పెషల్లీ ఇప్పుడు నాలిక ఉంది, నాలికలో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి మనం చూడగలిగే పార్ట్, ఇంకోటి గొంతు లోపల ఉండే భాగం, దాన్ని పోస్టీరియర్ టంగ్ అంటారు. సో అక్కడ ఉన్న దాంట్లో ఫస్ట్ సర్జరీ చేయమన్నమాట. సో వాళ్ళకు డెఫినెటివ్ కీమో రేడియేషన్ చేస్తాం, అండ్ దాంట్లో చాలా హై డోస్ రేడియేషన్ ఇస్తాము, వారంకి ఒకసారి కీమోథెరపీ ఇస్తాము. అంటే ఈ కీమోథెరపీ ఉద్దేశం ఏంటంటే రేడియేషన్ బాగా పనిచేయాలి అని. అది మన మామూలు కీమోథెరపీ లాగా కాదు, అంటే ఎక్కువ డోస్లో ఇచ్చి అలా కాదు, అది చాలా తక్కువ డోస్లో ఉంటుంది, వారంకి ఒకసారే ఉంటుంది, రేడియేషన్ బాగా పనిచేయడానికి ఇస్తామన్నమాట. సో అది ఇచ్చినాక యూజువల్గా చాలా మంచిగా స్ట్రింక్ అయిపోతుంది ట్యూమర్. రెండో టైప్ ఆఫ్ రేడియేషన్ అడ్జువెంట్ రేడియేషన్. అంటే ఇది ఇచ్చే రేడియేషన్ ఎప్పుడు అంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఇచ్చే రేడియేషన్. ఇది ఎందుకు ఇస్తారంటే క్యాన్సర్ అనేది మళ్ళీ వచ్చే జబ్బు. సో ఆ ఛాన్సెస్ని తగ్గించడానికి ఇచ్చే రేడియేషన్ని అడ్జువెంట్ రేడియేషన్ అంటాం. సో ఎస్పెషల్లీ నోటి క్యాన్సర్స్లో నేను చెప్పినట్టు తంబాకు తినడం వల్ల వస్తుంది. ఇప్పుడు తంబాకు తినే వాళ్ళకు నోరులో ఉన్న ప్రతి సెల్ తంబాకులో ఉన్న కార్సినోజన్ అంటే ఆ కెమికల్కి ఎక్స్పోజ్ అయిపోయి ఉంటాయి. సో ప్రతి చోట మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అట్లీస్ట్ సేమ్ సైడ్ అయినా మళ్ళీ రాకుండా మనం రేడియేషన్తో దాన్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది.
ఆపోజిట్ సైడ్ కూడా రావచ్చు, కానీ దానికి మనం ఏం చేయలేం. రెగ్యులర్ గా దాన్ని చెకప్ చేసుకోవడం తప్ప మన చేతిలో ఏం లేదు. ఓకే, ఒక్కసారి వచ్చిందంటే అది మళ్ళీ ఎక్స్టెండ్ కూడా Yes. అవ్వచ్చు. ఎక్స్టెండ్ అవ్వచ్చు, మళ్ళీ రావచ్చు. ఓకే డాక్టర్, సో ఈ నోటి క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది అండ్ స్పెషల్గా రెనోవా హాస్పిటల్లో దీనికి ట్రీట్మెంట్ విధానం ఎలా ఉందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నోటి క్యాన్సర్కి సంబంధించి వీలైనంత సమాచారాన్ని ఇచ్చాము. సో మీకు కూడా ఎలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా త్వరగా వెళ్ళారంటే మీకు ట్రీట్మెంట్ చేసుకొని మంచి రిజల్ట్ వస్తుంది. సో రెనోవా హాస్పిటల్కి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను జ్యోతి, నమస్తే.